టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తాపత్రయంలో ఇష్టారీతిగా నన్ను నా వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో నా మీద రకరకాల దుష్ప్రచారాలు చేయించి పాపం నా కుటుంబాన్ని సైతం ఛిద్రం చేయాలా అని దుర్మార్గపు ఆలోచనలు చేసి యంత్రాంగం నిర్వహించారే. మరి ఏమైంది? నేను ఒక్క మాట మాట్లాడితే నా ప్రత్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు తల ఎక్కడ పెట్టుకుంటాడో అతనికే తెలియదు. వ్యక్తిత్వాల గురించి నేను గాని మాట్లాడితే, బలహీనతల గురించి నేను గాని మాట్లాడితే, నేను వ్యక్తిగత యుద్ధం ప్రారంభించి ఉంటే నా ప్రత్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి తల ఎక్కడ పెట్టుకుంటాడో కూడా తెలియని పరిస్థితి. కానీ ఆ పని నేను చేస్తే ఎన్నికల వ్యూహంలో తప్పు చేసిన వాడిని అవుతా. ఎన్నికల వ్యూహంలో నేనేసిన ఉచ్చులో వారు పడ్డారు కాబట్టి నాకు కావాల్సింది అలాంటిదే. కాబట్టి ఎన్నికల వేళ ప్రజల్లో ఏదైతే వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో ఈ దేశంలో మీరు బాగా గమనించండి, జాతీయ స్థాయి నాయకుల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల దగ్గర నుంచి జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి దాకా ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని ఇష్టారీతిగా దుర్మార్గంగా ఉచ్చనీచారు మరిచి మన ఇంట్లో కూడా కుటుంబం ఉంటుందే, వాళ్ళింట్లో కుటుంబం ఉంటుందే అన్న ధ్యాస లేకుండా, అన్న జ్ఞానం లేకుండా ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డదారులు తొక్కారు. కానీ నాకు ప్రజల మీద నమ్మకం, నెల్లూరు రూరల్ ప్రజల మీద. నేనేమిటో రూరల్ ప్రజలకు తెలుసు, నా భావోద్వేగాలు తెలుసు. కష్టం వస్తే కన్నీరు కరుస్తా, సంతోషం వస్తే నవ్వుతా. నటించడం నాకు చేతరాదు, కుట్రలు కుతంత్రాలు ఇవి నాకు తెలియదు. మనసులో ఏముంటే అదే మాట్లాడతా. అధికార పక్షమా ప్రతిపక్షమా తేడా లేదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనైనా ప్రజల పక్షంలోనే ఉంటా. అవసరం అయితే ప్రజల కోసం ఎవరినైనా ధిక్కరిస్తా. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సర్వశక్తివంతుడు, సర్వబలవంతుడు, ప్రపంచంలోనే శక్తివంతుడైన ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్నా ఎన్ని ఇబ్బందులు పడ్డానో మీకు తెలుసు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారితోనే పోరాటాన్ని దిగిన తర్వాత పిపీలకులు అంటే చాలా మందికి అర్థం తెలియదేమో. దయచేసి పిపీలకులు డిక్షనరీ చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారితో పోరాటం చేసిన మనిషి ఒక పిపీలకులు. వీళ్ళతో పోరాటం చేయటం నాకు సమస్య కాదు, అయితే అది నా గొప్పతనం కాదు. నాకు నమ్మకం ప్రజల మీద. ప్రజల అండ ఉంటే, ప్రజల ఆశీస్సులు ఉంటే, ప్రజాదరణ ఉంటే డబ్బు కొండలైనా, బంగారు కొండలైనా, వజ్రాల కొండలైనా తలతో కొడితే పగిలిపోతాయి. మళ్ళీ చెప్తున్నా, ప్రజల అండ ఉంటే, ప్రజల ఆశీస్సులు ఉంటే డబ్బు కొండలైనా, వజ్రాల కొండలైనా, బంగారు కొండలైనా తలతో కొడితే పగిలిపోతాయి. పాపం దానికోసం సోషల్ మీడియా మీద 3 కోట్ల రూపాయలు ఖర్చు ఎందుకు పెట్టారో తెలియదు, కానీ ఇచ్చిన లెక్క మాత్రం 3 కోట్ల రూపాయలు. ఇప్పుడు లెక్కలు దాల్చమని అడుగుతున్నారంట. కాబట్టి ఇది ఒక అపూర్వ విజయం. నా కోసం కష్టం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, నాది వారిది అతి తక్కువ ప్రయాణం అయినా నన్ను నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచే చాలా మంది వచ్చినా ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో నాతో పాటు వచ్చిన వ్యక్తులు తెలుగుదేశం పార్టీ నాకంటే ముందు 20 ఏళ్లుగా, 25 ఏళ్లుగా, 10 ఏళ్లుగా, 5 ఏళ్లుగా, 6 ఏళ్లుగా, 3 ఏళ్లుగా నాకంటే ముందు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని పనిచేసినటువంటి నాయకులు, కార్యకర్తలు, నన్ను నమ్మి వచ్చినటువంటి నాయకులు, కార్యకర్తలు పాలు నీళ్లలాగా క్షేత్రస్థాయిలో కలిసి పనిచేశారు. ఇదే సగం బలం నాకని చెప్పని కూడా సరైన. ఇక మిత్రపక్షాలు, బీజేపీ కార్యకర్తలు, నాకు వివిధ రాజకీయ పార్టీ కార్యకర్తలు సన్నిహిత సంబంధాలు ఉంటాయి. అందులో బీజేపీ కార్యకర్తలతో ఎక్కువ సంబంధాలు ఉంటాయి. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి. అందుకే 2 ఎన్నికల్లో నా కోసం పనిచేసే అవకాశం వారికి రాలేదు. ఈ ఎన్నికల్లో మిత్ర ధర్మంలో భాగంగా అవకాశం వచ్చింది. చాప కింద నీరులా సోషల్ మీడియాలో ఫోటోలు లేకుండా, పేపర్లో ఫోటోలు లేకుండా క్షేత్రస్థాయిలో బృందాలుగా ఏర్పడి వారు చేసిన ఇంటింటి ప్రచారం అద్భుతంగా లభించింది. ఇక జనసేన కార్యకర్తలు, జన సైనికులు, నేను అందరికీ చెప్పా, మనం వాస్తవాలు ఒప్పుకొని తీరాలా. ఒక్క జన సైనికుడు
10 మంది రాజకీయ పార్టీ కార్యకర్తలకు సమానం. ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని 10 మంది రాజకీయ కార్యకర్తలకి సమానం. ఆ జన సైనికులను అడిగా, ఈ విధంగా 1000 కోట్ల కోటీశ్వరుడంటయ్యా నా మీద దిగాడంట, కోట్లు కుమ్మరిచ్చేస్తారంట, గేమ్ చేంజ్ చేసేస్తారంట, 5 రోజుల్లో మార్చేస్తారంటని. జన సైనికులు మేముండామన్నా ఆయన సంగతి మేము చూసుకుంటామని చెప్పని వచ్చి నాకు చేసినటువంటి సహాయం. ఇదే కాకుండా కమ్యూనిస్టు పార్టీల అభిమానులు, ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసే కార్యకర్తలు వాళ్ళు పోటీ చేసి ఉన్నారు కాబట్టి వారికి చేసుకుంటారు. కానీ సగటు కమ్యూనిస్ట్ పార్టీ అభిమాని సిపిఎం సిపిఐ రాడికల్సా తేడా లేకుండా వామపక్ష భావాలుండే సగటు అభిమానులు ఒక్కటి ఆలోచన చేశారు. కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి మనవాడు, ప్రజల మనిషి. కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి పిలిస్తే పలికే ఎమ్మెల్యే, 24/7 365 days నెల్లూరులో ఉండే ఎమ్మెల్యే, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తే ఎమ్మెల్యే. ఈరోజు 1000 కోట్ల కోటీశ్వరుడు వచ్చి గేమ్ చేంజ్ చేస్తానంటే ఏందిరా దొర, ఏందిరా నీ పాలన, ఏందిరా దొర, ఏందిరా నీ పొగురేందిరా అనే రీతిలో స్పందించి ఆనాటి దొరల మీద తెలంగాణ సాయుధ పోరాటాన్ని గుర్తుకు చేసుకుని నిశ్శబ్ద విప్లవం, వామపక్ష భావజాలాల వ్యక్తులు నిశ్శబ్ద విప్లవం. కొన్ని పేర్లు చెప్పటం ధర్మం కాదు, కానీ పేర్లు చెప్పను. కొన్ని స్వచ్ఛంద సేవా సంఘాలు, సేవాభావం, ధార్మిక భావం కలిగిన సంస్థలు, హిందువులా, ముస్లింలా, క్రైస్తవులా తేడా లేకుండా. ఎందుకంటే ఏదైతే ఆనాడు నేను శాసనసభ్యుడిగా హైందవ దైవ కార్యక్రమాల్లో, క్రిస్టియన్ కార్యక్రమాల్లో, ముస్లింల కార్యక్రమాల్లో చిత్తశుద్ధితో నిజాయితీగా నిలబడ్డాను కాబట్టి ఆ సమాజాలు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా హక్కులు తెచ్చుకున్నాయి. పాపం ఒక 5-6 మంది ఉంటారు. 5-6 మంది నెల్లూరులో మాగుంట్ల ఓట్లు ఉంటారు. పాపం ఈ 5-6 మంది మొత్తం మాగుంట్ల ఓటుకి నేనే ప్రతినిధులు అని చెప్తారు. మాగుంట్ల ఓటుని తిప్పేస్తా ఉంటారు, చీల్చేస్తా ఉంటారు, పొడిచేస్తా ఉంటారు. పాపం ఈసారి కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిని ఓడించాలని 5-6 మంది పాపం తిప్పేసే మాగుంట్ల ఓట్లు అన్నారు. మాగుంట్ల ఓట్లు ఉదయాన్నే పోలింగ్ బూతులు కాడ ఎప్పుడూ లేనట్టు 6 గంటలకే వస్తే, చూశారా మా ప్రతిభ, 6 గంటలకి తీసుకొచ్చాం పోలింగ్ బూత్ కాడికి, పొడిచేస్తున్నాం కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. కానీ వచ్చిన ఓటర్లు మాత్రం ఆ కులమా ఈ కులమా తేడా లేకుండా సగటు ఓటర్లు, ఆ కులమా ఈ కులమా తేడా లేకుండా, మతమా తేడా లేకుండా ఏకపక్షంగా కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డికి అండగా నిలబడ్డారు. పొడిశారు. ఎవరిని పొడిశారు? రాజకీయంగా పొడవాల్సిన పొడిశారు. దీంతో ఆ మాగుంటలు పేరు చెప్పుకుని 5-6 మంది రకరకాల రాజకీయ నాయకుల దగ్గరికి పోయి లబ్ధి పొందే వ్యక్తులకి గుణపాఠం జరిగింది. ఎందుకంటే కొన్నిసారి అజీజ్ గారి మీద నేను పోటీ చేస్తే మాగుంట్ల ఓట్లో నాకు వచ్చింది 52 ఓట్ల మెజార్టీ. అంతకుముందు సురేష్ రెడ్డి గారి మీద పోటీ చేస్తే 77 ఓట్ల మెజార్టీ. ఇప్పుడు వచ్చింది ఎంతంటే చాలా తక్కువ, 512 ఓట్ల మెజార్టీ, 512 ఓట్ల మెజార్టీ. ఇది అందుకే నేను చెప్పేదా, ఎవరు గేమ్ చేంజర్లు కాదు, ప్రజలే గేమ్ చేంజర్లు. ఈ క్రెడిట్ ప్రజలకు పోద్ది, నాకు రాదు, మరొకరికి రాదు. ప్రజలు అన్ని చూస్తూ ఉంటారు. ఇదుల్లోకి రాకపోవచ్చు, మాట్లాడకపోవచ్చు, కుటుంబాలతో కాపురం చేసుకోవచ్చు. టీవీల్లో ఎవరేం మాట్లాడుతున్నారా, పత్రికల్లో ఎవరేం మాట్లాడుతున్నారా, రోడ్డు మీద పోతుంటే నాయకుల ప్రవర్తన ఏ విధంగా ఉంటుందా, కారులో పోతుంటే ఏ విధంగా ఉంటుందా, పెళ్లిళ్ళు కరమంత్రాలు వస్తే ఏ విధంగా ఉంటుందా, అన్ని చూస్తూ ఉంటారు. చూసిన రోజు నిర్ణయం తీసుకున్నారు. అందుకే నెల్లూరు రూరల్ ప్రజలంతా ఒకవైపు, అలా 100 మంది ఒకవైపు, రూరల్ ప్రజలంతా ఒకవైపు, పార్టీలకి, కులాలకి, మతాలకు అతీతంగా. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు కూడా కీలకంగా పనిచేస్తున్నటువంటి రూరల్ నియోజకవర్గంలో ఉండే అందరూ నేను చెప్పను, కానీ కొంతమంది ముఖ్య నాయకులు నాకు సహాయం చేశారు. వారు యాక్చువల్ గా బహిరంగంగా పార్టీలోకి వస్తామని చెప్పారు. కానీ వారిని చేర్చుకోవటం అనేది అక్కడికే నాకు అప్పటికే బలమైన నాయకత్వం ఆ ప్రాంతాల్లో ఉంది. వీరిద్దరి మధ్యన కోఆర్డినేషన్ కుదరదని వారిని ఒక సహకారం అడిగాను. మీరు నాకేమీ చేయాల్సిన అవసరం లేదు, మీరు మీ పార్టీ అభ్యర్థి కోసం గట్టిగా పనిచేయండి, అవసరమైతే బూతులు కాడ నా మీద కూడా దాడికి రండి, నేనే అనుకోను, మామిడి మీద దాడికి రండి, మేమే అనుకోము, అక్కడ మార్కులు సంపాదించుకోండి, కానీ ఒక్కటి మాత్రం మీరు నాకు సాయం చేయాలంటే చెప్పను అన్నారు కొంతమంది. ఏమిటంటే ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఆ ముఖ్యమైన విషయంలో అవతల ప్రత్యర్థి ఓ మాట మీకు చెప్తాడు, నేను ఓ మాట చెప్తా. ఈ రెండిట్లో ఆయన మాట పాటిస్తే మీరు నాకు చేసినట్టు కాదు, నా మాట పాటిస్తే నాకు చేసినట్టున్నా. పాపం నికరంగా ఓ 7 మంది ముఖ్య నేతలు మాత్రం మాట కట్టుబడ్డారు, మాట నిలబడ్డారు. ఆ యొక్క 2 రోజుల ముందు జరిగినటువంటి పోల్ మేనేజ్మెంట్ లో
వారు పనిచేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా వారు నా మాట విన్నది మాత్రం నేను చెప్పినట్టే చేశారు కాబట్టి ఆ 7 మందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. రాజకీయంగా మిమ్మల్ని నేను ప్రోత్సహించలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా మీరు చేసే సహాయాన్ని వ్యక్తిగతంగా గుర్తుంచుకుంటారని చెప్పని మనం చేస్తాం. ఇక ఈ సందర్భంగా నేను నా వెంట నడిచిన నాయకులు కార్యకర్తలకు మాట, ఏమిటా మాట అంటే, ఎట్టి పరిస్థితుల్లో కక్ష సాధింపులకు తెగవద్దు, ఎట్టి పరిస్థితుల్లో కక్ష సాధింపులకు తెగవద్దు. ఎన్నికల్లో మనకు వ్యతిరేకం చేశారని వేధింపులకు గురి చేయొద్దు, ఎన్నికల్లో మనకు వ్యతిరేకం చేశారని వేధింపులకు గురి చేయొద్దు. ఎన్నికలన్న తర్వాత ఎవరికి నచ్చిన పార్టీకి వారు చేసుకుంటారు. కానీ మీ అందరి ఆవేదన బాధ అర్థమైంది. పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగా నన్ను లక్ష్యంగా చేసుకుని నన్ను నా కుటుంబాన్ని ఛిద్రం చేసే రీతిలో వీడియోలు వైరల్ చేయించి ఏదైతే సోషల్ మీడియాలో 3 కోట్ల రూపాయలు డబ్బు ఇచ్చి ఎంత పెట్టారో లెక్క మాత్రం 3 కోట్లు ఇచ్చి చేసిన వ్యక్తులందరికీ నాకు బాధ ఉంది. నేను కాదనలేదు. ఎందుకంటే నా మీద ప్రచారం చేసిన వ్యక్తులకి నా వ్యక్తిత్వం తెలుసు. కానీ అయినా కూడా నిండు మనసుతో మంచి మనసుతో వదిలేద్దాం. బైబిల్ సూక్తిని అందరూ గుర్తు తెచ్చుకోండి. బైబిల్ సూక్తిని అందరూ గుర్తు తెచ్చుకోండి. నీ నాశనం కోరుకున్న వాళ్ళ బావు కోసం ప్రార్థిద్దాం. నీ నాశనం కోరుకున్న వాళ్ళ బావు కోసం ప్రార్థిద్దాం. శత్రువులు